చాలా చాలా విశిష్టమైన వ్రతమయ్యా ఇది. ఈ వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా వినయంగా ఎవరైతే ఆదరిస్తారో కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తిరుగుతాయ్యా. సావుకారి అని చెప్పేసరికి ఆ సావుకారి ఆనందానికి అంతం లేదుగా, చిందులు వేస్తున్నాడు సావుకారి. చక్కగా సంతోషంతో తీర్థము ప్రసాదము తీసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం కూడా చేశాడు. చేసి నమస్కారం చేస్తున్నాడు. ఏమనంటే, స్వామి సత్యనారాయణ భగవంతుడా, మహారాజు అంటే అధికారం గలవాడు, ధనము గలవాడు కాబట్టి ఈ పూజా కార్యక్రమాన్ని ముందుగా చేస్తున్నాడు. మరి నాకును కూడా సంతానం లేదు మహానుభావ, స్వామి ఆబద్ధాంధవ, నాకు సంతానం లేదు. మీ యొక్క అనుగ్రహము చేత నాకు సంతానం కలిగేట్లయితే తప్పకుండా మీ వృత్తాన్ని కూడా భక్తిగా శ్రద్ధగా ఆచరిస్తానని చక్కగా నమస్కారం చేసుకున్నాడు. తీర ప్రసాదం తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతితో ముచ్చట్లాడుతున్నాడు. ఏమనంటే, ఓ లీలావతి, నేను ఉల్కాముఖ మహారాజు భద్రశిలా తీరానా చక్కగా వ్రతం చేస్తూ తిలకించి వచ్చాను. ఇదిగో ప్రసాదం తిను. ఈ పూజ చాలా గొప్పది, మహిమ కలది. అయితే ఆ పూజా కార్యక్రమాన్ని మనం కూడా ఆచరించుకోవాలి. కానీ ఎప్పుడు కాదు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహము చేత మనకు సంతానం కలిగినట్లయితే మనము కూడా వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలి అని అనుకున్నారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా అక్షంతలు పట్టుకొని ఆత్మప్రక్షణ చేశారు. సాష్టాంగ నమస్కారం చేసుకొని మళ్ళీ తీరు సాధించుకున్నారు. తర్వాత ఆ పూజ అక్షంతలు కూడా తలపైన చల్లుకున్నారు. ఆ విధంగా కాలం గడుస్తుంది. ఒక శుభ సమయాన తన భార్య అయిన లీలావతి గర్భవతి కూడా అయ్యింది.